all of you. Today, అంటే yesterday నుంచి మనం ప్రీవియస్ క్లాస్ లో గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్స్ అనేది అంటే ఇండియన్ ఎకానమీ మీద గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ ఎలా ఉంది, అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ మీద ఎలా పనిచేస్తుంది, తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ కి సంబంధించి ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి అంటే రియల్ గా మనకి ప్రొడక్షన్ అనేది షార్ట్ పీరియడ్ లో అంటే వెరీ షార్ట్ పీరియడ్ లో ప్రొడక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ జరగడం వల్ల అంటే ఇంక్రీజ్ ప్రొడక్షన్ అనేది షార్ట్ పీరియడ్ లోనే అంటే మనకి హెచ్వైబి హై హీల్డింగ్ వెరైటీస్ ని ఉపయోగించడం వలన షార్ట్ పీరియడ్ లోనే మనకి ఏమవుతుందంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో ఆటోమేటిక్ గా ఇండియాలో ఉన్న లేబర్స్ కానీ అదర్ పీపుల్ కానీ మ్యాక్సిమం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఏర్పడ్డాయి. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏర్పడిన తర్వాత సడన్ గా మనకి ఏంటంటే అంటే రియల్ గా ఏంటంటే మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, ఆహార పదార్థాలు అంటే ఫుడ్ కి సంబంధించిన ప్రతిదీ కూడా ఆటోమేటిక్ ఏమైందంటే అంటే క్రాప్ అనేది బాగా ఇంక్రీజ్ అవడం వల్ల మనం ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు అంటే పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. కానీ ఏంటంటే మనకి ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిపోయిందో మన దగ్గర ఉన్న క్రాప్ సోర్సెస్ ఉపయోగించుకుని ఎక్స్పోర్ట్ చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఇలా మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ కి సంబంధించి అంటే మనకి ఎప్పుడైతే పక్క దేశాలతో బిజినెస్ చేస్తున్నామో అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ మనకి ఏమవుతాయంటే ఫారెన్ కంట్రీస్ అంటే అన్ని కంట్రీస్ కి ఎప్పుడైతే వెళ్ళి ఆటోమేటిక్ గా ఇండియన్ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. అంటే రియల్ గా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ అనేది డెవలప్ అవడానికి గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనకి చెప్పాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్ వల్లే అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడం వల్ల ఎఫ్సిఐ అంటే ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి జనరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి ఆటోమేటిక్ గా లిమిటెడ్ సోర్సెస్ లో ఉన్న ప్రొడక్షన్ పెంచడం వల్ల షార్ట్ పీరియడ్ లోనే ఎక్కువ మందికి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కలవడం జరిగింది. దేనివల్ల అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ వల్ల. అదే మన గ్రీన్ రెవల్యూషన్ ని ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేయనట్టయితే ఆటోమేటిక్ గా ఇండియాలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండేది. కానీ మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ని చాలా వరకు కంట్రోల్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు బాగా ఉపయోగపడిందని చెప్పుకోవాలి. అంటే రియల్ గా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి కారణం కూడా గ్రీన్ రెవల్యూషన్. ఎఫ్సిఐ అంటే ఏంటి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెయిన్ ఏమేంటి, ఇక్కడ మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్ అంటే క్రాప్ ప్రొడక్ట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి సర్ప్లస్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సర్ప్లస్ ఏర్పడిందో ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సర్ప్లస్ రైస్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇండియన్ పీపుల్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది. ఇక్కడ మనకి 1967 దగ్గర నుంచి
2011 దాకా, అంటే 2011 దాకా కూడా మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఓకే. అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ కాదు, ఫుడ్ గ్రెయిన్స్ కాదు, నాన్ ఫుడ్ గ్రెయిన్స్ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా వరకు మనకి ఎఫెక్టివిటీగా మన ఇండియన్ అగ్రికల్చర్ని ఎఫెక్టివిటీగా చేయడం జరుగుతుంది. అంటే రియల్గా మనకి గ్రీన్ రెవల్యూషన్ మీద మనం ఫస్ట్ చెప్తున్నాం ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్, అంటే పర్యావరణ ప్రభావం. ఎందువల్ల అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో మనకి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కొన్ని ఏరియాలో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు ఏంటంటే పర్యావరణ సమస్యలు. అంటే మనకి అక్కడ క్లైమేట్ అంటే వాటర్ కెపాసిటీ లేకపోవడం, తర్వాత సైక్లోన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ నీరు. అంటే రియల్గా మనకి ప్రతి క్రాప్ కూడా వాటర్ ఫెసిలిటీస్ అంటే మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రతి చోట కూడా మనకి అవసరం అగ్రికల్చర్కి. కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ రియల్గా మనకి లేవు. ఎందుకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో ఆటోమేటిక్గా మనకి ఎన్విరాన్మెంట్ అనేది డౌన్ అయిపోవడానికి చాలా వరకు అవసరం అనేది ఏర్పడుతుంది. తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలుసు వాటర్కి సంబంధించి మనకి వాటర్ ప్రాబ్లం అంటే మనకి కొన్ని సందర్భాల్లో వాటర్ ప్రాబ్లమ్స్ అంటే గ్రీన్ రెవల్యూషన్ మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాటర్ ప్రాబ్లమ్స్ అంటే మనకి వాటర్ అనేది ఏ విధంగా వాడాలి, గ్రీన్ రెవల్యూషన్ క్రాప్కి పెస్టిసైడ్స్ ఏ విధంగా వాడాలి, తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఇంటీరియర్ వాటర్ అంటే మనకి క్లియర్గా చెప్పాలంటే భూగర్భ జలం అంటే ఎర్త్ ఇంటీరియర్ పార్ట్లో ఉన్న జలం పైకి ఎలా రావాలి, తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఇంటీరియర్ పార్ట్లో ఉన్న అంటే రియల్గా మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి అంటే గ్రౌండ్ వాటర్ ద్వారా వాటర్ కావాలా, తర్వాత ఏంటంటే ట్యూబ్ వెల్స్ అంటే మనకి ట్యూబ్ వెల్స్ కానీ వెల్స్ ద్వారా కానీ మనకి వాటర్ అనేది చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉంటేనే గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా వరకు సక్సెస్ అవుతుంది. లేకపోతే గ్రీన్ రెవల్యూషన్ అనేది సక్సెస్ కాదు. అంటే గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇండియన్ అగ్రికల్చర్లో మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు మనకి అగ్రికల్చర్లో ఉపయోగపడతాయి. మెయిన్ మనకి గ్రీన్ రెవల్యూషన్ డెవలప్ అవడానికి కూడా రీజన్ అది. భారతదేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే మనకి రియల్గా ప్రతి కంట్రీ కూడా ఏమనుకుంటుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటుంది. డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఏమి ఉండాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడే మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి షార్ట్ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ జరగలేదంటే ఫుడ్ గ్రెయిన్స్ మనకి షార్ట్ పీరియడ్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. మరి గ్రీన్ రెవల్యూషన్లో ఇంకా మనకి ఏమన్నా అవకాశాలు అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటే గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి కొన్ని అవకాశాలు మనకి కొన్ని ఏరియాలు కనపడుతుంది. మెయిన్ మనకి ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ అంటే ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, కొన్ని ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫెర్టిలైజర్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మనకి ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు అంటే మనకి రియల్గా మనకి నత్రజని, తర్వాత ఏంటంటే రెడ్ గ్రామ్, తర్వాత వాటితో పాటు పొటాషియం, ఇటువంటి అన్నీ కూడా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మినరల్ రిసోర్సెస్ అంటే మనకి వాటర్ లిక్విడ్ వాటర్ మనకి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి.
కానీ కొన్ని ఏరియాలు ఏమవుతుందంటే అదే నేలలోనే అంటే రియల్గా మనకి ఎక్కువ పెస్టిసైడ్స్ని వాడడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. మనం క్రాప్ బాగా వస్తుందని చెప్పి కెమికల్స్ అవి ఎక్కువ ఉన్న క్రాప్ ఫెర్టిలైజర్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడేసామనుకో ఆటోమేటిక్ ఏమవుతుంది, క్రాప్లో అంటే బ్యాక్టీరియా అంతా పోతుంది. కానీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది కొంత ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎన్విరాన్మెంట్ని చాలా వరకు సేవ్ చేయవలసిన కండిషన్ చాలా వరకు ఉంది. ఎందువల్ల అంటే బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్ బ్యాక్టీరియా అంతా పోతుంది. పెస్టిసైడ్స్ అన్ని ఉపయోగించడం వల్ల, కెమికల్స్ అన్ని ఎక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా అంతా పోతుంది, డస్ట్ మొత్తం అంతా కూడా పోతుంది. కానీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోతుంది. కెమికల్స్ ఎక్కువ వాడితే ఏమవుతుంది, మనం మామూలుగా నైట్రోజన్, పొటాషియం ఇవన్నీ ఎక్కువ వాడేస్తున్నందుకు మనం ప్రొడక్షన్ పెంచడానికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉన్న చాలా వరకు కండిషన్ అనేది తగ్గిపోతుంది. అంటే మొత్తం సరౌండింగ్ ఏరియా అంతా కూడా పొల్యూటెంట్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా మనకి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ చెప్పుకున్న తర్వాత థర్డ్ పేజ్ తీసుకున్నట్టయితే థర్డ్ పేజ్లో మనకి అంటే థర్డ్ పేజ్ అనేది ఆఫ్టర్ 1990 అంటే 1990 ఆఫ్టర్ 1990 తర్వాత మనకి థర్డ్ పేజ్ అనేది స్టార్ట్ అయింది. మనం ఇంకా ముందు ఏం చేసేవాళ్ళంటే రియల్గా మనకి పక్క దేశాల నుంచి అంటే 1967 దగ్గర నుంచి 1990 వరకు మనం ఏం చేసేవాళ్ళంటే పక్క దేశాల నుంచి అంటే మనం ఓన్లీ ఏంటంటే డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలోనే మన ప్రొడక్ట్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. అంటే 1990 తర్వాత అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకున్న ప్రొడక్ట్ అంతా కూడా ఏం చేస్తున్నాం, పక్క దేశాలకి స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే పక్క దేశాలు కూడా మనకున్న ప్రొడక్ట్ ఏమవుతుంది, బయట దేశాలు కూడా వెళ్తుంది. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, మనకి ఎక్కువ ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఇండియా అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే మనకి థర్డ్ పేజ్లో మనకి అంటే థర్డ్ పేజ్ అంటే 1990 ఆఫ్టర్ అంతా కూడా థర్డ్ పేజే. ఇక్కడ మనకి ఫుడ్ గ్రెయిన్స్ కానీ అంటే గవర్నమెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. మన పక్క దేశాలకి మన ప్రొడక్ట్ వెళ్ళకూడదు, పక్క దేశాల నుంచి మనకు వచ్చే ప్రొడక్ట్ రాకూడదు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ని పెట్టడం జరిగింది. ఇలా మనకి ప్రభుత్వం అంతా ఏంటంటే ఏదైనా అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా అంటే మినిమం ప్రైస్ అనేది ఒక ఫార్మర్స్కి లేదు. మినిమం ప్రైస్ అంటే ఏంటి, కనీస మద్దతు ధర. అంటే పండిన ప్యాకేజ్కి సరైన క్రాప్కి సంబంధించిన మనీ అనేది ఆ టైంలో కరెక్ట్గా లేదు. ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇండియాలో మనకి ఫార్మర్స్ అందరూ కూడా ఇండియన్ మార్కెట్ వరకు ప్రొడక్షన్ చేయడం, ప్రొడక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ మీద ఇదంతా కూడా జరుగుతుంది. ఎందువల్లంటే మినిమం ప్రైస్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ మినిమం ప్రైస్ ఇవ్వలేనప్పుడు ఏ కంట్రీ కూడా డెవలప్మెంట్ కాదు. కానీ ఇక్కడ థర్డ్ పేజ్లో మాత్రం ఏమైందంటే వ్యాపారానికి ఎటువంటి అనుమతి లేదు ఫస్ట్లో. తర్వాత ఏంటంటే ఆహార ధాన్యాలు అన్నింటినీ కూడా ఏం చేశారంటే ప్రొహిబిట్ చేశారు. ప్రొహిబిట్ చేయడం అంటే ఏంటి, నిషేధించారు. మీరు ఎవరో కూడా ఆహార ధాన్యాలు సరిగ్గా ఉపయోగించకూడదని. తర్వాత ఏంటంటే అంటే మనకు లేవు, పక్క కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇవ్వలేదు. అంటే ఇలా మనకి ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే స్కేర్సిటీ అనేది క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తుంది గవర్నమెంట్, ఇదంతా ఏంటంటే ఫార్మర్స్ ఉన్న ప్రొడక్ట్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఎవరు కొంటారు, గవర్నమెంట్ కొనేస్తుంది. గవర్నమెంట్ కొనేసి మనకు ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే తక్కువగా కొనేస్తుంది అనమాట. అంటే చౌకగా గవర్నమెంట్ కొనేసి అంటే ఫస్ట్లో మనకి మినిమం ప్రైస్ ఇస్తాను, తర్వాత ఏంటంటే మినిమం ప్రైస్ కూడా లేదంటే ఇండియాలో ఫార్మర్స్ మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. ఎలా ఏంటంటే ప్రతి దానికి కూడా గవర్నమెంట్ అంటే ప్రతి ఫార్మర్ కూడా డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ఏమవుతుందంటే మినిమం ప్రైస్ కంపల్సరీ ఏమవుతుందంటే మినిమం ప్రైస్ ఇవ్వాలి. గవర్నమెంట్ మినిమం ప్రైస్ ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా మనకి ఏ ప్రోడక్ట్ కన్నా అగ్రికల్చర్ ప్రోడక్ట్ కన్నా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ రాను రాను డెవలప్మెంట్స్ అంటే గవర్నమెంట్ కొన్ని లిబరలైజేషన్ జరిగింది. ఎప్పుడైతే లిబరలైజేషన్ జరిగిందో అంటే ఫ్రీ ట్రేడ్ జరిగిందో
ఆటోమేటిక్ ఏమవుతుందంటే 1990 వరకు అంటే ఆటోమేటిక్ మనకు ఇక్కడ ఉన్న ఫుడ్ గ్రేడ్స్ అన్ని కూడా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళడం మొదలుపెట్టినాయి. అంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్తే ఆటోమేటిక్ ఏమవుతుందండి, చాలా వరకు ఇండియాలో అంటే ఇది ఓన్లీ ఏంటి ఓన్లీ ఇండియాలో కాదు, క్రాఫ్ట్ని ఎక్స్పోర్ట్ చేసే ప్రతి కంట్రీలో కూడా ఏమైందంటే చాలా వరకు చేంజెస్ అవి కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే చేంజెస్ అవుతున్న మొదలుపెట్టాయో ఆటోమేటిక్గా మన ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలంటే మనం ఏం చేయాలంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చేయాలి. ఇలా మనకి చాలా వరకు మన ప్రొడక్ట్ అందరూ కూడా ఫారెన్లో కానీ తర్వాత ఏంటంటే ఫారెన్ బిజినెస్ పాలసీలు కూడా ఏంటంటే అంటే మనకి ఆయిల్ సీడ్స్ కానీ పల్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి అంటే భారతదేశమే కాదు ప్రపంచంలో మన గూడ్స్ అన్ని కూడా పక్క దేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫారెన్ అంటే ఫారెన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ టాపిక్ సంబంధించి అంటే ఇండియాలో మనకి అగ్రికల్చర్ ఇండియాలో మనకి మేజర్ క్రాప్స్ పాటు ఫస్ట్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇండియాలో ఏ విధంగా ఉంది ఏంటనేది మనం క్లియర్గా మన ఈ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. మేజర్ క్రాప్స్ అంటే మనకి ప్యాడీ, వీట్, మైస్, బాజ్రా, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇండియాలో ఏముంది, ఇండియాలో మనకి అగ్రికల్చర్ మార్కెట్స్ ఏమున్నాయి, తర్వాత ఇండియాలో మనకి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ టాపిక్లో మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అనేది టుమారో క్లాస్లో అంటే నెక్స్ట్ క్లాస్ మనం టుమారో క్లాస్లో ఎలా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది.